భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం 21/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష త్రయోదశి గురువారం త్రయోదశి మధ్యాహ్నం 12:54 నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 1:19 వరకు వర్జం ఉదయం 9:38 11:12 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 9:57 10:48 వరకు మధ్యాహ్నం 2:59 3:49 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:20 అమృత గడియలు రాత్రి 7:02 8:36 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:10 వరకు కూడా శుభకాలం వ్యతిపార్థ యోగం సాయంత్రం 6:22 వని మధ్యాహ్నం 12:54 భద్రకరణం రాత్రి 12:24 ఈరోజు మాస శివరాత్రి పరమశివుని అభిషేకించడం చాలా విశేషం అని చెప్పారు. అందులో పుష్యమి నక్షత్రం. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి మానసిక ఆనందం ఉంది. పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబ వ్యక్తులతో కలయిక బంధువులు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు అధిక ఖర్చులు రుణదాతల యొక్క ఒత్తిడులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయకుండా ఉంటే మంచిది. మిథున రాశి వారి కొత్త అవకాశాలు ధనాదాయం బాగుంటుంది. ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి పరోపకారం విలాసవంతమైన జీవితం ధనవృద్ధి దైవభక్తి. సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే జీవితంలో మార్పులు జరిగే అవకాశం. కన్యారాశి గృహంలో శుభకార్యాలు శుభనిమిత్తమే ఖర్చులు బంధు సంగమాలు ఉండే అవకాశం. తులారాశి మీ మాటకు తిరుగుండదు. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని ప్రయాణ లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి నూతనమైన పరిచయాల వల్ల కొన్ని నష్టాలు కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఎవరిని నమ్మకుండా ఉంటే మంచిది. ఈరోజు ధనస్సు రాశి సంతాన సౌఖ్యం శత్రువులై మిత్రులై సహకరించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మకర రాశి వారికి ఆరోగ్య ధనలాభాలు ప్రయాణ సౌఖ్యం ఆనందం దేవాలయ దర్శనాలు. కుంభరాశి వారి నూతన శుభ పరిచయాలు వివాహానికి దారితీసే అవకాశాలు బంధుగోష్ఠి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఆనందకరమైన సంఘటనలు కుటుంబంలో అభివృద్ధి స్థాన మార్పులు కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే గంభీర్యాయ నమః. గాంభీర్యము జ్ఞానము ఐశ్వర్యము బలవీర్యాది గుణముల చేత మిగుల గాంభీర్యంగా ఉండేటువంటి వాడు కనుక గాంభీర్య అన్నారు. అనబడ్డాడు స్వామి. గహనః ఓం గహనాయ నమః. గహనము అనగా తేలికగా లోనికి ప్రవేశించే శక్యము కానిటువంటి వాడని ఈ నామం యొక్క భావం. భగవంతుడు చక్షురాది ఇంద్రియాలకు అగోచరుడు, దొరకడు. ఇంద్రియాలకి వీటికి దొరికేటువంటి వాడు కాదు. అంతర్ముఖం ఇంద్రియాలకు ద్వారా యమనీమ ప్రాణాయామ యోగ అనుష్ఠానముల ద్వారా మిగుల కష్టములతో పొందబడేవాడు గాన గహనః. మరి భగవంతుడి పొందడం మామూలు విషయమా? వేదాంగాలంటే యమనీమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధ్యాన ఇవన్నీ అవి చెప్పారన్నమాట. వేదంలో చెప్పినటువంటి అష్ట అంగాలన్నమాట ఇవన్నీ. వీటిని అవలంబిస్తే భగవంతుడు దొరుకుతాడు అని చెప్పి గహనః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.